హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం హోమ్ మేడ్ టమోటా కెచప్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ 1 కేజీ టమోటాలని, ఎర్రగా పండిన టమోటాలని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇలా టమోటాలన్నిటిని శుభ్రంగా కడిగి ఒక్కొక్క టమోటాలని 4 భాగాలుగా చేసి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న టమోటాలన్నిటినీ కూడా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ టమోటా ముక్కలన్నిటిని కూడా వేయాలండి. అలాగనే చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలండి. అలానే 4, 5 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఒక 3, 4 వేసుకోవాలి. అలానే చిన్న చెక్క, లవంగాలు 2 వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటికీ కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక 3/4 కప్పు వాటర్ పోసుకొని దీనికి మూత పెట్టుకొని విజిల్ 4, 5 వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని మూత తీసి చూసుకుంటే ఇలా బాగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత దాన్ని బాగా చల్లార్చుకోవాలి. అలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించుకున్న టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా ఈ మిక్సీ జార్లోకి మొత్తం వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ అంతా కూడా వేసుకొని దీన్ని మనం బాగా ఎంత వీలైతే అంత బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో దీన్ని వడకట్టుకోవాలి. చిన్న చిన్న నలకలు ఏమైనా ఉంటే పోతాయండి, అందుకని వడకట్టుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వడకట్టుకున్న తర్వాత ఈ టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇలాగ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ స్ట్రైనర్లో వడకట్టుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో తీసుకున్న దాన్ని ఒక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఈ టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా వేసుకొని దాంట్లో వాటర్ అంతా కూడా పోయే విధంగా మనం సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. దీని అంతా కూడా సిమ్లో పెట్టుకొని ఈ టమాటా ప్యూరీని మొత్తాన్ని కూడా 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి. దీంట్లో వాటర్ అంతా కూడా పోవాలండి. వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఒక అరకప్పు వరకు పంచదారను తీసుకొని వేసుకోవాలి. ఈ అరకప్పు వరకు పంచదార తీసుకొని వేసుకొని దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ అవ్వాలి. పంచదార అంతా మిక్స్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వైట్ వెనిగర్ని వేసుకోవాలి. ఈ వైట్ వెనిగర్ బాగా దీనికి బాగా టేస్ట్ని ఇస్తుందండి. అందుకోసంగా వైట్ వెనిగర్ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇలా ఈ వైట్ వెనిగర్ వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని కూడా కాసేపు ఉడకనివ్వాలి. ఇది ఉడికిందా లేదా తెలుసుకోవటానికి కొంచెం ప్లేట్లోకి తీసుకొని వచ్చిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా తిగ్గా వచ్చిన తర్వాత దీన్ని అంతటినీ కూడా చల్లారనివ్వాలి. టమాటా సాస్ అంతా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలండి. 15 డేస్ వరకు వస్తుంది.